సుజనా చౌదరి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలు భారతదేశ వికాసం కోసమే. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అదే బీజేపీ విధానం. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. ముస్లిం క్రిస్టియన్ ఆస్తుల పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అందరూ సమైక్యంగా ఉన్నప్పుడే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అన్ని సమస్యల పరిష్కార మార్గం చూపించే బాధ్యత నాది. మంచి మేజార్టీతో నన్ను గెలిపించండి కోరారు. सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। సుజనా చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సుజనా చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్డీఏ నాయకత్వం వర్ధిల్లాలి। सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। सुजना जी आप आगे बढ़ो, हम आपके साथ हैं। సైకిల్ గుర్తుకే మన ఓట్లు, సుజనా చౌదరి గారికి మన ఓట్లు, సుజనా చౌదరి గారికి మన ఓట్లు, దేశనేని చిన్నీకే మన ఓట్లు, దేశనేని చిన్నీకే మన ఓట్లు। ఫండమెంటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ భారతీయ జనతా పార్టీ భావజాలం కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరులు సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఈ మూడు ఉండాలని. కాబట్టి కానీ రాజకీయ పార్టీలు రకరకాలుగా వాడుకొని గత 70 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం సోదరులను వాడుకొని ఈ భారతదేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కేవలం ఓట్ బ్యాంక్ కింద వాడుకున్నారు. అలా కాకుండా గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముస్లింస్కి ఏం చేసి మీరు కూడా చెప్తాను. మీకు ఒక లిటరేచర్ ఇస్తాను. సిఏఏ మూలాన భారతీయ పౌరులకు ఎటువంటి రకమైన నష్టం లేదు. ఎన్ఆర్సీ మూలన భారతీయ పౌరులకి ఎటువంటి, అంటే భారతీయ పౌరులు అంటే ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఆ క్లారిటీ ఇస్తాం. మనం కలిసి పనిచేద్దాం. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి మన ముస్లిం ప్రాపర్టీస్ కానీ క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీస్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేస్తానికి అందరం కలిసిమెలిసి ఉండాలి. అక్క బావ మామ అత్త అని ఎలా అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరు అందరూ సైనికుల్లాగా పనిచేసి ఈ ఎన్నికల్లో గట్టి మెజార్టీతో మీరు గెలిపించండి నన్ను చెన్నీని, అంటే సైకిల్ గుర్తు కమలం. ఆ తర్వాత మేము మీకు సైనికుల్లాగా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం తీసుకొస్తాం.